అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన అందరికీ నమస్కారం. మనం తలవంచినట్లయితే ప్రార్థించుకున్నాము. సర్వోన్నతుడు సర్వాధికారమైన దేవానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి నీ యొక్క జ్ఞానాన్ని తండ్రి ప్రభు పొందుకునేదానికి తండ్రి నీ జ్ఞానాన్ని నేర్చుకునేదానికి తండ్రి ఆసక్తి కలిగి తండ్రి మేమందరూ తండ్రి నీ సన్నిధిలో తండ్రి ప్రభు మేము వచ్చాము కనుక తండ్రి మాకు ఏది నేర్పించాలో తండ్రి మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను నాయన. మంచి జ్ఞానము తండ్రి ప్రభు మేము పొందుకొని తండ్రి నీ గ్రంథంలో ఉండే మాటలు తండ్రి ప్రభు విని తండ్రి విడిచిపెట్టుక తండ్రి దాని ప్రకారంగా జీవించడానికి తండ్రి మాకు సహాయం చేయండి ప్రభు. ఎక్కువ తండ్రి లోకాశాలకి మేము ఆశించక తండ్రి ప్రభు పైన వాటికే తండ్రి ప్రభు మేము ఆ జ్ఞానాన్ని తండ్రి తెలుసుకునేదానికి మాకు ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్న ఘన తండ్రి ఆమేన్. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడు. పత్రికలుగా మార్చావు మనసెరిగిన యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు. పరిశుద్ధతకై సాగిపోదను నేను ఆగిపోలేనుగా. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా. సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే, విడవలేవు ఎన్నడు. సాహస క్రియలను చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే, విడవలేవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు.
సొమ్మసిల్లుకోనుగా. వెనుకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లిపోనుగా. ఆశ్చర్య క్రియలను చేయు దక్షిణాస్తముతో నన్ను ఆదుకుంటివే, ఎడబాయవు ఎన్నడు. ఆశ్చర్య క్రియలను చేయు దక్షిణాస్తముతో నన్ను ఆదుకుంటివే, ఎడబాయవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. దూరము కాలేరుగా. మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు వల్లారాధనకు దూరము కాలేరుగా. నీలమట్టితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే, వదలలేవు ఎన్నడు. నీలమట్టిలో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే, వదలలేవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ ఆజ్ఞలు రాసి నీ పత్రికలుగా మార్చావు. హృదయాన నీ ఆజ్ఞలు రాసి నీ పత్రికలుగా మార్చావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. కృప పొందుటకు నాలోన ఏమున్నది. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. మలినమైనది నా గతం, చేజారినది నా జీవితం. ఉదయించే నాలో నీ స్వరం, వికసించెనుగా నా
కోకెలన్నీ కన్నీలై కడుపు నిన్ను చేరగా కనికరించి ఓదాచి స్వీకరించినావుగా. కోకెలన్నీ కన్నీలై కడుపు నిన్ను చేరగా కనికరించి ఓదాచి స్వీకరించినావుగా. కనికరించి ఓదాచి స్వీకరించినావుగా. యేసు నీ కృపైగా ఇది నీ కృపైగా. యేసు నీ కృపైగా ఇది నీ కృపైగా. ఇది నీ కృపైగా. హల్లెలూయా. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. లేని నన్ను నీవెన్నుకున్నావు. నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకున్నావు. నీ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు. నీ ఉన్నత సేవలో నన్ను పిలుచుకున్నావు. కోపులా ఉండాలని ఊటనై పాడాలని నీలో నా నిలచి నీ ఫలించాలని. కోపులా ఉండాలని ఊటనై పాడాలని నీలో నా నిలచి నీ ఫలించాలని. నీలో నా నిలచి నీ ఫలించాలని. యేసు నీ కృపైగా ఇది నీ కృపైగా. యేసు నీ కృపైగా ఇది నీ కృపైగా. ఇది నీ కృపైగా. హల్లెలూయా. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. మలినమైనది నా గతం, చేజారినది నా జీవితం. ఉదయించే నాలో నీ స్వరం, వికసించెనుగా నా హృదయం. యేసు నీ కృపైగా ఇది నీ కృపైగా. యేసు నీ కృపైగా ఇది నీ కృపైగా. ఇది నీ కృపైగా. హల్లెలూయా. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. మనమంతా లేచి నిలబడుకున్నాము. కార్య పరమేశ్వర్ నుంచి ఆదిలక్ష్మి వచ్చి చదువు వినిపిస్తుంది. నేను దేవుని కుమారుడను. నా తండ్రి ఆత్మయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనే నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను
కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో నేను ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. సంతోషమమ్మా గాలి పర్మిషన్స్ వినిపించినందుకు. అదేవిధంగా పుష్పవర్తమానం నిందము గీత వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తుంది. దేవుని మాటలు వినాలని మీకు ఈ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మనము ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, దాన్ని శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి మనము దేవుని మాటలు ఈరోజు వినాలని, నేర్చుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు, పవిత్రమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఇంతవరకు మీ చలైన కృపలో దాచి వారమంతట్లో ప్రభువా మాకు ఏ అపాయము మాకు ఉందో తెలియదు, కానీ అయినప్పటికీ కూడా ఈ వారమంతటి దాని నుండి మమ్మల్ని దాటించి మీ కృప చేత మీ సన్నిధిలో వెలుగు కాంతిగా మరొకసారి మమ్మల్ని నిలవబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడబోయే మాటలు ప్రభువా మేము కేవలం వట్టి మాటలుగా తీసుకోకుండా మీ నోటి వెంట వచ్చే మాటలుగా తండ్రి మా హృదయాలకి అత్తుకొనున్నట్లుగా తండ్రి మీ మాటలు మాకు తండ్రి ఈరోజు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలు మేము చూస్తున్నప్పుడు ప్రభువా వారిలాగా ఒక 1% కూడా తండ్రి మేము బ్రతకలేకపోతున్నామేమో. అలాంటి వారిగా ఉండకుండా తండ్రి ఏ భక్తుల గురించి అయితే మేము వింటున్నామో, ఏ భక్తిహీనత గురించి అయితే మేము వింటున్నామో ప్రభువా, దేన్ని నడుచుకోవాలి, దేన్ని నడుచుకోకూడదు అనేది తండ్రి మాకు నేర్పించమని, దేని ఎందుకు మేము స్థిరంగా ఉండాలి, దేని స్థిరంగా ఉండకూడదు అనేది తండ్రి మేము ఆ జ్ఞానము తండ్రి మాకు నేర్పించమని తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతుల్లో సమర్పిస్తున్నాము ప్రభువా. తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ వాక్యంతో తండ్రి మా హృదయాన్ని నింపమని ప్రార్థిస్తూ తండ్రి నేను నిలవబడి మాట్లాడుచుండగా తండ్రి మీ ఆత్మ సహాయమును, మీ ఆత్మ జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగే వినివారికి తండ్రి విని ఆసక్తి పుట్టించి మీ కృప కొరకు తండ్రి కనిపెట్టేవారుగా మేమందరము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసునామములో ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలుగా మనము బైబిల్ గ్రంథంలో నుండి మనము ధ్యానించినట్లయితే ప్రియులారా, కేవలం చదవడం కాదు కానీ ధ్యానించినట్లయితే, కొంతమంది పైన మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే అర్థం అవ్వదు. చాలామంది అంటూ ఉంటారు బైబిల్ అస్సలు అర్థం అవ్వట్లేదండి, చదువుతుంటే బోర్ కొడుతుంది, చదువుతుంటే నిద్ర వస్తుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మనకు ఆసక్తి దేని ఎంతైనా మనం ఆసక్తి ఒక పని చేసేటప్పుడు దాని మీద మన దాని మీద దృష్టి అంతా దాని మీద మనం ఉంచినప్పుడు దాన్ని ఇష్టంగా చేయాలనే ఆసక్తి మనలో పుడుతుంది. మనలో ఆసక్తి, ఆ ఇష్టము అనేది లేనప్పుడు, మన చేతుల్లో ఎలాంటి గ్రంథం ఉన్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ అనేది లేనప్పుడు చదవడం కష్టమే. దాని మీద దేవుని సహాయముతో మనం చదివినప్పుడు మన ఆత్మకు పని చెప్పాలి. అప్పుడు చదివే టైంలో మనం ఏ బయట లోకం సంబంధంగా ఏ ఆలోచనలు మనలో రాకుండా చూసుకొని మన ఏకాంత గదిలో ఉన్నప్పుడు దేవుని సహవాసము, దేవుని వాక్యము అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యానికి, దేవుని ప్రార్థనకి ఎవరైతే దూరం అయిపోతూ ఉంటారో వారికి తెలియకుండానే సాతాను ఒక వలలో చిక్కుకుంటున్నారని అర్థం. సో కనుక ప్రియులారా, మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని ఎందైతే మనము దృష్టి ఉంచుతున్నామో దాని ఎందుకు మొదటిగా ఆసక్తి అనేది మనం పెంచుకోవాలి.
ఆసక్తి లేనప్పుడు ఏ పని చేసినా అది వ్యర్థమే ప్రియులారా. కనుక ఆసక్తి అనేది మనలో నింపుకొనుటకు మనం ఎల్లప్పుడూ ప్రయత్నించే వారుగానే ఉండాలి. ఈరోజు కూడా ఇప్పుడు నేటి సంఘాల్లో నేటి క్రైస్తవులు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ యజమానికి ఆ స్టాఫ్ అందరూ గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి తనకు తాను చెప్పుకుంటాడండి. కంపెనీ యజమాని ఉన్నాడు అనుకోండి, ఆ స్టాఫ్ అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు మీరు నాకు గౌరవం ఇవ్వండి అని అడుక్కుంటాడా? అడుక్కోడు. వారికి తెలియకుండానే అరే కంపెనీ యజమాని అండి, కంపెనీ యొక్క చైర్మన్ అండి అని చెప్పేసి తెలియకుండానే గౌరవాన్ని ఇవ్వాలి. కానీ నేటి క్రైస్తవులు ఎలా మారిపోతున్నారంటే, దేవుని మనం గౌరవించాలి, క్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన పవిత్రమైన రక్తాన్ని మనం కార్చడం అన్నప్పటికీ కూడా చాలా మంది దేవుని నీతిని నెరవేర్చలేక లోకానికి దగ్గరైపోయేవారే చాలా మంది మనం చూస్తున్నాం. ఆయనకు ఎలాగో గౌరవం ఉంది కానీ ఆ గౌరవాన్ని గుర్తించలేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారుగా మనం ఉండకుండా ప్రియులారా, దేవుని పని పట్ల ఆసక్తి లేక చాలా మంది, కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇక తప్పించుకోలేమండి, వాక్యం బోధించాల్సిందే. వారిలో ఎన్ని దుష్ట ఆలోచనలు ఉన్నా, ఎన్ని లోకపరంగా ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా తప్పట్లేదు, ఇక బోధించాల్సిందే, మాట్లాడాల్సిందే అని కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా అంటే, తప్పదండి, కూర్చోవలసిందే, ఇక దొరికేసాము, వాళ్ళ చేతిలో చిక్కునేసాము, కానీ తప్పదు, ఇక సంఘానికి వెళ్ళాల్సిందే, లేకపోతే వెళ్ళకపోతే ఏమనుకుంటారో. వారిలో ఎన్ని లోకపరంగా ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా తప్పట్లేదు, ఇక వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, నేను మాట్లాడాలి, నేను పాట పాడాలి, నేను బోధించాలి, నేను వాక్యం చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు కూడా లేకపోలేదు నేటి క్రైస్తవులు. తప్పదు, ఇక వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, కానీ మనల్ని చూస్తున్న మన దేవుడు ఏమనుకుంటున్నాడు, నా హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఏమనుకుంటున్నాడని ఈ ఆలోచన, ఈ జ్ఞానం చాలా మందికి లేదండి. మనుషుల పట్ల మనుషులు ఏమనుకుంటారు అని చెప్పేసి ఈ ఆలోచనలు ఉంటాయి. మనుషుల ప్రేమ ఎలా అయినా మారిపోతుందని చెప్పేసి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. మనుషులు మనకు శాశ్వతం కాదు. మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తప్పదు అని మనం సంఘానికి రాకూడదు, తప్పదు అని మనం పాట పాడకూడదు, తప్పదు అని మన వాక్యం బోధించకూడదు. అలా ఉండకుండా ఆసక్తి ఎంత, దృష్టి ఎంత మనం దేవుని ఎదుటే ఉంచాలి. దేవుని పని పట్ల ఆసక్తి అనేది అంత మనకి ఇంపార్టెంట్ ప్రియులారా. ఆ దేవుని పట్ల ఆసక్తి లేక చాలా మంది నేను దేవుని పని చేస్తున్నా, దేవుని పని కొరకు నేను నా కష్టార్జితాన్ని ఇస్తున్నా అని చెప్పేసి అనుకుంటూనే వారికి తెలియకుండానే చీకటి ఆసక్తితో, ఒక చీకటి ఆలోచనలతో వాళ్ళు బందీగా అయిన వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూనే ఉంటారండి. దేవుడు దేని పట్ల మన నుంచి ఆయన సంతోషిస్తాడు, మనం ఏం చేసి ఆయన ఎలా సంతోషిస్తాడు. ఇప్పుడు సంఘంలో ఏదైనా పని చేయగానే దేవుడు సంతోషిస్తాడండి? లేదు. ఇప్పుడు దేవుని కొరకు నేను ఇంత కష్టాన్ని నేను ఇచ్చేస్తున్నానంటే దేవుడు సంతోషిస్తాడండి? లేదు. నేను బోధించేస్తున్నా, నేను పాట పాడేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఎప్పుడు ఒక రోజు కూడా, ఒక వారం కూడా నేను తప్పకుండా వచ్చి సంఘాన్ని కూర్చొనేస్తున్నానంటే దేవుడు అందువల్ల కూడా సంతోషించాడు. మన హృదయము దేవుని పట్ల, దేవుని పని పట్ల ఆసక్తి ఎంతుంది, ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చూసినట్లయితే దేనింద ఆయన సంతోషిస్తాడు అనేది చూద్దామండి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 147వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం ఒకసారి చూద్దామండి. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. గుర్రముల అప్పుడు కాలంలో, రాజుల కాలంలో ఉన్నప్పుడు గుర్రములు ఆస్తి, అదే వాళ్ళకి అంత ఆస్తి. గొర్రెలు, గుర్రములు ఇవన్నీ వాళ్ళకి ఆస్తి. నేటి కాలంలో మనకు ఎలా సంపాదిస్తే, ఎంత డబ్బు సంపాదిస్తే మనకు దాని యందు మాత్రం చాలా మంది సంతోషించేవారుగా ఉంటారు.
కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయండి, నాకు ఇంకా పని చేసేంత సత్తువ నాలో ఉంది, సో నేను ఎవరికి భయపడను, నా చేతనైనంత పని నేను చేసుకోగలను అని ఈ అహంకారంతో కూడా చాలా మంది ఉంటారండి. అలాంటి వారు ఉన్నప్పుడు కూడా నేను ఇంకా నాకేం భయం, ఇంకా యవ్వనంలో ఉన్నాను, నేను ఇంకా యవ్వనంలో ఎలా నా పాటు నేను ఎలా అయినా సంపాదించుకోగలను, ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నరుల గాలి సత్తువైంది ఆయన ఆనందించడు. మనకున్న ఒక శక్తి అయినా ఆయన ఆనందించడు, కానీ తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, నువ్వు ఎంత సంపాదించావు అనేది ఆయనకు అనవసరం, కానీ నీలో ఆ సంపాదించాలనే ఆ ఒక దురాశ మనలో ఉంటుంది చూడండి, లేదా నాకు ఇంకా సత్తువ ఉంది, నేను ఎలా అయినా సంపాదించుకోగలను అని ఇంకా అలాంటి దురాశలు మనలో ఉంటాయి చూడండి, దాని ఏంది ఆయన ఆనందించడు. ఆయన కృప కొరకు ఎల్లప్పుడూ ఎవరైతే కనిపెట్టుకొని వారుగా ఉంటారో అలాంటి వారు ఏంది ఆయన ఆనందిస్తాడు. కేవలం మనం పైన పనులు చేసి దేవుని పనులు చేసేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. కూర్చోగానే దేవుని పని అయిపోయింది, అది దేవుని కొరకు నేను ఇది ఇవ్వగానే దేవుని పని అయిపోయింది అనుకోవడం చాలా అంటే అది మనకు తెలియకుండానే సాతాను మనకు మోసం చేస్తూనే ఉంటుంది. అలా కాకుండా ప్రియులారా, ఈ యొక్క నరుల కాలి సత్యమైన ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందే యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. మరి మనం ఎలా ఆనందించాలి? ఆయన మనల్ని చూసి ఎలా ఆనందిస్తాడు? ఏ పని చేస్తే ఎలా బ్రతికితే? దేవుని పని అంటే ఏంటి? దేవుని పని పట్ల చూపించిన భక్తులు ఎవరు, చూపించలేని భక్తులు ఎవరు అనేది ఈరోజు మనం ఆలోచిద్దామండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామండి ఒకసారి. తన పేరు ఒకసారి గుర్తు చేసుకొని, తను ఎవరు ఏంటి అనేది గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్దామండి. 9వ అధ్యాయము మొదటి వచనం. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనప్పించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తలపై గిన్నె చేత పట్టుకొని రమోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిన్షీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ అనే పదం పేరు ఎప్పుడైనా విన్నారండి? యెహూ ఆయన ఒక రాజు. ఇప్పుడు మనము లోకపరంగా బ్రతికినప్పుడు సినిమాలు చూసేవాళ్ళం కదండి, నేటి కాలంలో కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సినిమా చూడగానే అప్పుడు ఒక హీరో ఎంట్రన్స్ ఇవ్వగానే మనకు తెలియకుండానే మనలో ఏదో ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదండి. హీరో అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక హీరోలాగా బ్రతకడండి యెహూ అనే ఒక రాజు. ఒక ఆయన మొదటి నుండి, ఆయన ప్రారంభం నుండి చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆయన ఒక హీరో లాగానే బ్రతకడు దేవుని పని పట్ల. ఒక మూవీ మనం చూసినప్పుడు ఆ హీరో ఎంట్రన్స్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే మనకు తెలియకుండా మన ఒళ్ళు పులుకరించినప్పుడు ఎలా అవుతుందో, అలా ఈ యెహూ అనే ఒక రాజు ఆయన ప్రారంభం నుండి చదివినప్పుడు ఆయన ఒక హీరో లెక్క బ్రతకని దేవుని పని పట్ల కొరకు, దేవుని పని ఆసక్తి అలా నిండుకొని ఉంది ఆయన. యెజబేలు తెలుసు కదండి, యెజబేలు యొక్క ప్రవక్తలందరినీ చంపించేయలేని ఒక దుర్మార్గపు పన్నాగం పంగినప్పుడు ఆమె యొక్క చాలా మంది దైవజనుల్ని, ఎంత తెలియని లెక్కలేనంత దైవజనుల్ని, ప్రవక్తలను చంపేసిందండి యెజబేలు. అలాంటి ఒక కుటుంబం, అలాంటి ఒక వారి దగ్గరే ఉన్న యెహూ రాజు, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన ఒక యెహూ, ఆయన గురించి మరొక మాట చూద్దామండి. అదే 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం అండి. 10వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవా యెహూతో ఇలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైనదిగా
జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. ఇదంతా మనం ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినప్పుడు ఆయన గురించి మొదటి నుండి ప్రారంభం నుండి ఎలా బ్రతికాడు. మనకు సమయం లేదు కనుక నేను కొంతవరకు మాత్రమే చెప్తున్నాను. ఆయన దేవుని పని పట్ల ఇప్పుడు యెజబేలు ఆహాబు వాళ్ళు అందరినీ చంపేయాలి, యెహోవా కొరకు ఎవరైతే నిలబడ్డారో దేవుని పని పట్ల ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళందరినీ చంపించేయాలి అని చెప్పేసి వారు చంపేసినప్పుడు ఆ కోపంతో దేవుడు ఎలీషా శిష్యులైన వాళ్ళందరూ చేరి యెహోవా అని ఆయనను రాజుగా చేసి నియమించి వీరందరినీ నువ్వు చంపించేయాలి. దేవుని పని పట్ల దేవుని పని కొరకు నిలబడిన ప్రవక్తలందరినీ యెజబేలు ఆహాబు చంపించేశారు. సో నువ్వు దేవుని పని ఇక మీద నువ్వు చేయాలి, ప్రారంభించాలి అని చెప్పేసి యెహోవా ఆయన ఒక నియమించినప్పుడు, రాజుగా నియమించినప్పుడు ఎలీషా శిష్యులు నియమించినప్పుడు అలా అప్పుడు మాట్లాడుతూ చాలా మంది ఆ యెజబేలుని వాళ్ళ సైన్యాన్ని అంతా ఒక హీరో లెక్క ఎలా అయితే ఫైట్ చేస్తారో దేవుని పట్ల నిలువబడి ఆయన కొరకు ఆయన ఫైట్ చేశాడండి యెహూ. ఇలా ఫైట్ చేసి ఆయన పని అంతా దేవుని పని ఏదైతే చెప్పాడో ఆ పని అంతా కంప్లీట్గా చేసుకొని వచ్చేసరికి చూద్దామండి మరొకసారి. కావున యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున జరిగించి, హృదయ ఆలోచన దేవుని ఆలోచనలు ఎరిగి అంతటి చొప్పున జరిగించాడంటండి. అన్ని ఏదైతే దేవుడు చెప్పాడో దాని మాట ప్రకారముగా అన్ని జరిగించుతూ వస్తున్నప్పుడు బాగుగా జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. కానీ 31వ వచనం మనకు ఒక ట్విస్ట్ కనిపిస్తుంది, అది చూద్దామండి. 31వ వచనం, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేనివాడాయను. హీరో అనుకున్నామండి యెహూను మనం. దేవుని పని కొరకు ఎంత గొప్పగా నిలబడ్డాడంటే యెజబేలును ఆహాబుని వారి సైన్యాన్ని అంతటి దేవుని పని పట్ల వారు ఎంతైతే విరుద్ధంగా వచ్చారో వారి కంటే వేగంగా విరుద్ధంగా వెళ్ళి వారి సైన్యం అంతటి నాశనం చేశాడు యెహూ. ఇంత శ్రద్ధ కలిగి ఇంత భక్తి కలిగి దేవుని పని చేశాడని మనం అనుకుంటాం, కానీ ప్రారంభం నుండి లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఎలా ఉన్నాడంటే, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడైన యెరొబాము చేసిన పాపములను, ఇశ్రాయేలు కొంతమంది పాపము చేయాలంటే యెరొబాము అనేవాడు ఒక కారణమయ్యాడు. అలా కారణమైనప్పుడు పాపములను యెహూ ఏమాత్రం విసర్జించని వాడై విసర్జించి అంటే దాన్ని ఎంత మాత్రం అంగీకరించలేదు, కానీ విసర్జించిన వాడే అంటే దాన్ని విసర్జించకుండా వారిలోనే కలిసిపోయాడంట యెహూ. పాపము చేసడానికి ఇతను ఎలా అయితే పురిగొల్పాడో దాన్ని ఎంత మాత్రమును కూడా వ్యతిరేకించకుండా వారిలోనే కలిసిపోయి దేవుని పని నేను చేస్తున్నాను గొప్పగా వాడబడుతున్నాను అని అనుకునే తనకు తాను తెలియకుండానే చీకటి గదిలోనికి బందీగా అయిపోయాడు, సాతాను గదిలోనికి బందీగా అయిపోయాడు. ఇది మనం చదివినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని పని నేను గొప్పగా చేస్తున్నానండి, దేవుని పని నేను ఎంతో గొప్పగా నడిపిస్తున్నానండి, ఎంతో గొప్పగా నేను దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నానని చెప్పేసి మనం పైన పనులు మనం ఎంత మాత్రం చేసుకొని పోకూడదు. మన హృదయ ఆలోచనలో ఆయన ఎరిగి ఉన్నాడు. సో మనం అనుకోవడం కాదు, కానీ ఇక్కడ ఎంత గొప్పగా వాడబడ్డాడు యెహూ. అయినప్పటికీ కూడా ఆయనకు ఏం లేదంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేనివాడాయను. పని చేశాడు, ఓకే కరెక్టే, కానీ శ్రద్ధ ఎందుకు లేదండి? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది శ్రద్ధ ప్లస్ భక్తి. ఈ రెండు లేకపోతే ఇంత మాత్రం దేవుని పనిలో వాడబడలేమండి. శ్రద్ధ ప్లస్ భక్తి అనేది ఉండాలి. ఇక్కడ ఆ రెండు కూడా యెహూకి లేకపోయాయి. కానీ సైన్యం అంతటిని ఎంతో గొప్పగా నాశనం చేసి దేవుని పని కొరకు నిలబడ్డాడు. కానీ తనకు తాను తెలియకుండానే పాపానికి లొంగిపోయి పాపము చేసిన వారి ఎదుట ఆయన తలదించాల్సి వచ్చింది. వారిలో కలిసిపోయారు. ఇప్పుడు ఎవరో ఒక తాగుతున్నారు అనుకోండి, తాగుతున్న వాళ్ళ చేతిలో వెళ్ళి కూర్చొని తాగినప్పుడు నువ్వు ఏకీభవిస్తున్నట్లే అలా మారిపోయాడు యెహూ. కనుక శ్రద్ధ లేదు, భక్తి లేదండి.
ఇంత నువ్వు చేసావే, ఇంత నా పని కొరకు నిలబడ్డావే, నా పని కొరకు నువ్వు ఇంత గొప్పగా వాడబడ్డావే, కానీ నీకెందుకు శ్రద్ధ భక్తి లేకపోయాను? ఈ ప్రశ్న మనం వేసుకోవాలండి. ఇంత గొప్పగా మనం వాడబడుతున్నాం, ఇంత సత్యాన్ని మనం తెలుసుకున్నామండి. దేవుని పని అంటే చాలా మంది వెనుక వెళ్ళిపోయేవారు లేరు. దేవుడు ఏమంటాడంటే, నీ దేవుని పని కొరకు నీ ఆస్తిని నువ్వు కరిగించని వాక్యభాగం సెలవిస్తుంది. మనకున్న దాంట్లో కూడా మనము ఇంకా ఎక్కువ సంపాదించి ఇంకా ఎక్కువ బతకాలి, వారికంటే మేమే గొప్పగా బ్రతకాలి అన్న వాళ్ళు లేరు ఈ రోజుల్లో. చాలా మంది ఉన్నారండి. కానీ దేవుని పని కొరకు అనగా, దేవుని పని అనగానే చాలా మంది వెనక్కి వెళ్ళిపోయే వారుగానే ఉంటారు. అంటే అక్కడ శ్రద్ధ లేదు, ప్లస్ భక్తి లేదు. ఇలాంటి వారుగా మనం ఉండకూడదండి. అలాంటి వారుగా ఉండకుండా దేవుని పని అనగానే ఫస్ట్ మనం నేను అన్నట్లుగా దేవుని పని కొరకు బయలుదేరాలి. ఇక్కడ నేను అని వెళ్ళాడు యెహూ, కానీ తనకు తెలియకుండానే శ్రద్ధ లేదు, దేవుని పట్ల భక్తి లేదు, భయం లేదు. అలాంటి వారుగా మనం ఉండకూడదు. అది మరో మాట మనం చూద్దామండి. అక్కడ 29వ వచనం చూడండి. అలాగే 10వ అధ్యాయం 29వ వచనం. 10వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము, ఎవరి కుమారుడు అండి? నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దానను స్థలమునందు బంగారు దూడను అనుసరించడం మానలేదు. ఇక్కడ కుమారుడైన యెరోబాము, నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై. ఇప్పుడు దేవుని పని చేస్తున్నప్పుడు మనం పాపానికి లొంగిపోయి పాపపు చేసే వాళ్ళ దగ్గర మనం ఉండి వారిలోనికి మనం ఏకీపిస్తున్నామంటే, ఇక్కడ కూడా యెహూ దేవుని పని కొరకు గొప్పగా వాడబడి నువ్వు మళ్ళీ శ్రద్ధ లేక భయం భక్తి లేక పాపము చేసే వారి దగ్గర నువ్వు వెళ్ళిపోయావు కదా, సో నీకు శ్రద్ధ లేదు భక్తి లేదని చెప్పేసి ఇక్కడ ఇది మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, మనం పైన భక్తి, పైన శ్రద్ధ, పైన దేవుని పని మనలో ఉండకూడదు. మన హృదయ అంతరంగానే ఆయన ఎరిగిన వాడు కనుక మన హృదయ పూర్వకంగా దేన్నైనా దేవుని కొరకు అర్పించేవారుగా ఉండాలి. అది మన దేహాలైనా, మన కష్టార్జితమైన, ఇంకేదైనా దేవుని పని కొరకు హృదయ పూర్వకముగా శ్రద్ధ కలిగి, మన హృదయంలో శ్రద్ధ భయం అనేది ఉంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా ఆయన కృప అనేది మనలో నిండుకుంటూనే ఉంటుంది. ప్రియులారా, వేరే వాళ్ళు పాపము చేసే వారిలోనికి మనం ఏకీభవిస్తుంటే, పాపం చేసేవాడిని నువ్వు ప్రేమించకూడదని దేవుడు చెప్పట్లేదు, కానీ ఆ పాపాన్ని మాత్రమే నువ్వు విడిచిపెట్టి ఆ పాపిని నువ్వు ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ గనుక ప్రియులారా, మనం అలాంటి వారుగా ఉండకుండా దేవుని పని పట్ల శ్రద్ధ లేక భయం భక్తి లేక ఉండి మనం పని చేసినట్లయితే దేవుని కృపను ఎంత మాత్రం మనం పొందుకోలేము. సో మనం ఎలా చేయాలి? మరి దేనిని ఉంచుకొని మన హృదయంలో మనం దేవుని పని చేస్తే బాగుంటుంది, ఆయన ఎలా సంతోషిస్తాడని మరో మాట చూద్దామండి. తెస్సలోనికి రాసిన పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దామండి ఒకసారి. తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఎలా చేయాలండి పని? దేవుని పని విశ్వాసముతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది మన హృదయంలో విశ్వాసముతో చేయాలి. తప్పదు అని చేయకూడదండి. ఒక్కరి విశ్వాసముతో చేయాలి. తర్వాత మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రేమ, చాలా మందికి ప్రేమలు ఉండట్లేదండి ఈ రోజుల్లో. వారే తెలియకుండానే ఆ ప్రేమను దూరం చేసుకుంటూ కొంతమంది మీద ద్వేషాన్ని పెంచుకునే వారు లేరండి ఈ రోజుల్లో. చాలా మంది మనకు కనిపిస్తూనే ఉంటారు. ద్వేషాలతో కత్తులతో నరుక్కునే వారు లేరు. అన్నదమ్ములే బ్రదర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలా మంది ఆ సోషల్ మీడియాలో అలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. ప్రేమలు చాలా అంటే దూరం అయిపోతున్నాయి. కానీ క్రీస్తునందుగా ఉన్న మనము, క్రీస్తునందు లేపబడిన వారమై ఉన్న మనకు దేవుని పని పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది మొదటి పాయింట్గా విశ్వాసంతో పని చేయాలి. రెండవదిగా ప్రేమతో కూడిన మీ ప్రయాసము. మన ప్రయాసము ఎలా సంపాదించుకోవాలని కాదండి, దేవుని పని పట్ల ప్రయాస పడేవాడుగానే ఉండాలి మనం ప్రతిరోజు. ఏదో నేను ఇచ్చేసానండి, ఇప్పుడు సంఘం పెట్టేసామండి, మేము సంఘంలోకి ప్రతి ఒక్కటి వచ్చేసిందండి, నేను ఇచ్చేసాను,
అంటే సరిపోదండి. నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క ప్రేమ, నీ విశ్వాసముతో నీ హృదయంలో ఇవన్నీ పెట్టుకొని నువ్వు చేస్తున్నావా అనేది గ్రహిస్తాడు దేవుడు. అలాంటి వారిగా ఉండి మనం కొంచెం అర్థమని చూద్దామండి. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఇక్కడ చూస్తున్నామండి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఓర్పు. ఈ 4 మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విశ్వాసంతో చేస్తున్నావు లేదా గ్రహించుకో, ప్రేమతో చేస్తున్నావు లేదా గ్రహించుకో, నిరీక్షణతో చేస్తున్నావు లేదా గ్రహించుకో, ఓర్పుతో చేస్తున్నావు లేదా గ్రహించుకోవాలండి. మనం కేవలం పైన యెహూ ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన పైన పనులు మాత్రమే చేస్తున్నాడు, కానీ దేవుని కొరకు ప్రాణం పెట్టలేకపోతున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన ఎంతో గొప్పగా వాడబడ్డాడు దేవుని పని కొరకు, కానీ లాస్ట్ ఎండింగ్ టైం ఆయన జీవితం అలా గడిచిపోతుంది. అలాంటి వారికి మనం కుండుకూడదని ఆయన ఒక పాఠం మనకు నేర్పించినట్లు ఇక్కడ యెహూ రాజు గొప్పగా వాడబడ్డాడు. ఈ రోజుల్లో మనము దేవుని పని నేను చేస్తున్నానండి, దేవుని పని ఎంత గొప్పగా చేస్తున్నానండి అని చెప్పుకునే వారు లేరని చాలా మంది పాస్టర్స్ ఉన్నారండి. కానీ వారి నిజ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు వారికి అర్థమవుతుంది వారు ఎలా ఉన్నారు, వాళ్ళు దేవుని పని ఈ యొక్క విశ్వాసంతో చేస్తున్నారా లేదా ప్రేమతో చేస్తున్నారా, నిరీక్షణ ఉందా, ఓర్పు ఉందా, వీటన్నిటిలో మన హృదయంలో ఉంచుకొని మనం చేస్తున్నాం లేదనేది గ్రహించుకోవాలి ప్రియులారా. ఇప్పుడు ఒక మిషనరీస్, చాలా మంది మిషనరీస్ ఈ యొక్క ఇండియాకు వచ్చి చాలా మంది దేవుని పని కొరకు వాడబడి హతసాక్షులుగా అయిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. అందులో ఒక ఆయన గ్రహం స్టీన్ ఆయన తెలుసు కదండి, విన్నారా పేరు? గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మనకు ఆయన కనిపిస్తున్నాడు, గ్రహం స్టీన్ గారు. ఆయన ఒక ఆస్ట్రేలియాకు చెందినవాడండి. ఆయన ఆస్ట్రేలియాని ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన నేను దేవుని పని కొరకు వాడబడాలి, దేవుని పని నేను చేయాలి అని చెప్పేసి ఆయన ఇండియాకు వచ్చేసి తన ఒక 2 కొడుకులు, 2 కుమారులు, 1 కుమార్తె, 1 భార్య, వీళ్ళని తీసుకొని వచ్చి భారతదేశంలో ఎంతో గొప్పగా దేవుని పని నేను చేయాలి, ఇతరులకు నేను దేవుని పట్ల నేను ఆసక్తి చూపించి దేవుని యొక్క విశ్వాసము ఆయన మీద ఎలా విశ్వాసాన్ని ఉంచాలి, నేను వాళ్ళు ఎలా దేవుని తట్టు తిప్పాలి అని చెప్పేసి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడండి. గ్రహం స్టీన్ ఆయన ఒక దైవజనుడు. అలా వచ్చి ఆయన ఒరిస్సా ప్రాంతంలో దేవుని వాక్యము చెప్తూ ఉండగా ఆయనకు ఒక జీప్ ఉండేదటండి. జీప్ ఉన్నప్పుడు ఇప్పుడైతే రోడ్లు కరెక్ట్గా ఉన్నాయి, అప్పుడు లేవు కదండి. సో ఆయన ఒక సైకిల్ మీద ఆ 2 కుమారులను తీసుకొని సైకిల్ మీద ఎప్పుడు వాక్యాన్ని చెప్పడానికి ప్రతిరోజు ఎల్లప్పుడూ వీధి తిరిగేవాడటండి. ఆయన దేవుని పని నేను చేయాలి, దేవుని మాటలు ప్రతి ఒక్కరు వినిపించుకొని దేవుని తట్టు తిరిగేలా చేయాలి అనే ఒక ఆసక్తి, శ్రద్ధ, ప్రేమ, ఓర్పు ఆయనలో ఉంది, నిరీక్షణ ఆయనలో ఉంది. అలా వెళ్ళినప్పుడు ఒకనొక రోజున ఆ జీప్ తీసుకొని 2 కుమారులను తీసుకొని తన భార్యను తన కుమార్తెను తీసుకువెళ్ళారంట. ఆ రోజు ఆ కుమారులు 2 తీసుకుని ఆయన వాక్య పరిచర్య చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్న టైంలో నైట్ 12 గంటల ఆ మధ్యలో ఒక మతోన్మాదుల దుండగులు వచ్చేసి ఆ జీప్ చుట్టుముట్టేసి ఆ జీప్ని ఆ కుమారులు కూర్చున్నప్పటికీ కూడా కాల్ చేశారటండి. నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ నా పిల్లల్ని వదిలేయండి అని చెప్పినా కూడా వినట్లేదంట. ఆ జీప్ని కాల్ చేసి పొద్దున లేవగా చూసినప్పుడు ఆ బూడిద తప్ప ఇంకేం లేదంటండి. అంటే అక్కడ మనము ఆయన ఒక గ్రహం స్టీన్ అని ఆయన ఆ ఒక భక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని పని కొరకు ఒక హతసాక్షిగా అయిపోలేదండి. అందులో మనకు ఒక 50% కూడా దేవుని పని కొరకు మనం వాడబడలేమో ప్రియులారా. తన 2 కుమారులను ఆయన కళ్ళ ముందే కాల్ చేస్తుంటే ఆయన ప్రాణం ఎలా ఉంటుందండి కదండి. ఈరోజు మనకు ఎంతో మన ఫ్యాన్ల కింద కూర్చుని, ఏసీల కింద కూర్చుని ఈరోజు దేవుని పని చేస్తున్నప్పటికీ కూడా కానీ ఇవి శ్రద్ధ లేక, భక్తి లేక చాలా మంది నడుచుకున్న వారు చాలా మంది ఉన్నారు కదా. అలాంటి వాడగా ఉండకుండా ఆయన ఒక హతసాక్షిగా దేవుని కొరకు వాడబడ్డాడండి. తన కుమారులు తన కళ్ళ ముందే చనిపోతుంటే, కాల్చివేయబడుతుంటే ఏ తండ్రి ఊరుకోగలడండి? అయినా పర్లేదు కానీ దేవుని పని తర్వాత ఒక అధికారులు వచ్చేసి నీ భర్తను నీ పిల్లని ఇలా చేశారు కదమ్మా, వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి, ఎలాంటి శిక్ష వాళ్ళకి వేస్తే బాగుంటుంది. వేరే వాళ్ళైతే ఏం చెప్తారండి, ఈ లోకంలో ఎలాంటి కఠినమైన శిక్ష ఉంటుందో వాటన్నిటిని వాళ్ళు వేసేయండి అని చెప్తాం మనలాంటి వాళ్ళైతే.
కానీ ఆయన భార్య వచ్చేసి నేను క్రీస్తు ప్రేమనందు వారిని క్షమించేస్తున్నాను వారిని వదిలేయండి అని చెప్పిందండి. అంటే అక్కడ ప్రేమ విశ్వాసము వారిలో మనకు కనిపిస్తుంది ఒక మిషనరీలో. ఈ రోజుల్లో మనకుంద పిల్లలు అలాంటి ఒక ఆసక్తి, అలాంటి ప్రేమ, అలాంటి నిరీక్షణ, ఓర్పు, ప్రేమ, అలాంటి ప్రేమలు కరువైపోతున్న నేటి క్రైస్తవులలో. దేవుని పని అంటే ఇవన్నీ ఫలాలు దేవుని మనకు అప్పగించేవారుగా మనం ఉండాలి దేవుని కొరకు. అలాంటి వారుగా ఉంటే మాత్రమే మనం దేవుని పని చేస్తున్నాము అని మనం చెప్పుకోగలం. నువ్వు పైన ఎంత పని దేవుని కొరకు నేను వాడబడుతున్నాను అప్పటికీ కూడా నీ హృదయ అంతరంగం అంది ఇవన్నీ ఉన్నాయో లేదో మనం గ్రహించుకోవాలి. ప్రేమ, విశ్వాసము, తర్వాత మనకు నిరీక్షణ, ఓర్పు, ఇవన్నీ విశ్వాసంతో కూడా మీ పనిని మనకిచ్చిన పని మన భుజాల మీద మోపిన ఆయన దేవుని ప్రేమ. ఈ ప్రేమను మనం ఇతరుల పట్ల మనం చూపిస్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలండి. మనం దేవుని పని ఎలా చేయాలంటే, కొంతమంది దేవుని పని చేస్తున్నప్పుడు చాలా మంది ఆ ఒక పనిని ఎలా వీరిని తిప్పివేయాలి, ఎలా వీరిని ఆ దేవుని నుండి దూరం చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ. నేను ఒకసారి ఒక స్టోరీ చదివానండి. స్టోరీ ఏంటంటే, ఒక నది ప్రవాహము ఒక ఊరిలో వెళ్తూ ఉంది. అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఒక ఊరిలోకి అది వెళ్ళినప్పుడు ఆ ఊరి వాళ్ళు ఆ ప్రవాహం మీద ఒక దీపాలు వెలిగించారంట. దీపాలు వెలిగించినప్పుడు అయినా పర్లేదని చెప్పేసి ఆ ప్రవాహం అలానే వెళ్ళిపోతుందంట. అలానే అది వెళ్తూ మరొక ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆ ఊరి వాళ్ళు ఆ నది ప్రవాహం మీద పూలు చల్లారట. పూలు అయినా పర్లేదు అని చెప్పేసి అది వెళ్తూ ఉన్నప్పుడు ఇంకొక ఊరిలో వెళ్ళగానే ఆ ఒక ప్రవాహంలో రాళ్ళు విసిరారు. రాళ్ళు విసిరినా పర్లేదు కానీ నేను అలా వెళ్తుంటాను, నా గమ్యం నేను చేరేంత వరకు ఆ నది ప్రవాహం అలానే వెళ్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని పని పట్ల ఎవరు ఎలా అనుకున్నా, ఎవరు ఎలాంటి నిందలు మన మీద వేసినప్పటికీ కూడా, ఎవరు ఎలాంటి మనకు దుష్ట క్రియలు మన పట్ల మనకు తెలియకుండానే వెన్నుపోటు పొడవాలని చూసినప్పటికీ కూడా, నువ్వు దేవుని పని పట్ల శ్రద్ధ ప్లస్ భక్తి కలిగినప్పుడు, నువ్వు దేవుని పని నువ్వు చేయాలి అని నువ్వు ముందుకు వెళ్తున్న ప్రవాహము వల్లే మన గమ్యం మనం చేరుకోవాలి అంటే, ఒకరు పూలు చెల్లినా, ఇంకొకరు దీపాలు పెట్టినా, ఇంకొకరు రాళ్ళు విసినా అప్పటికీ కూడా ఆ ప్రవాహము గమ్యం చేరుకోవాలనే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ ప్రవాహం వల్లే మనము దేవుని పని పట్ల ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలండి. అలాంటి వారిగా ఉంటే మాత్రమే మనం దేవుని పని చేస్తున్నాను అని చెప్పుకోగలం. ఆ ప్రవాహము రాళ్ళు విసిరినప్పటికీ కూడా, దీపాలు పెట్టినప్పటికీ కూడా, పువ్వులు విసిరినప్పటికీ కూడా అది ప్రవాహం తన గమ్యాన్ని తను చేరుకునేంత వరకు ఏ ఒక్కటి పట్టించుకోదు. నేటి క్రైస్తవులుగా ఉన్న మనం కూడా అంతే. దేవుని పని చేసేటప్పుడు ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది నువ్వు క్రిస్టియన్ అన్నట్లు చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటారండి. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, దీనిలోనే మనకు పరలోకం ఉంది, దీనిలోనే దేవుడు మనకు ఎంతో గొప్ప కృపను దాచించాడు అనేది వాళ్ళకి తెలీదు. సో ఆ ప్రవాహం వల్లే మనం దేవుని పని ఎంత మాత్రమో నిలుపకుండా, దేవుని పని ఆ ప్రవాహం వల్లే గమ్యం చేరేంత వరకు, మనం పరలోకం అనే గమ్యం చేరేంత వరకు ఎన్ని వచ్చినా కూడా అన్ని తట్టుకొని నిలబడగలిగిన వారమే మనం క్రైస్తవులు. అలాంటి వారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకోండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించాను ప్రభువా. యెహోవా తండ్రి, ఆయన మీ కొరకు గొప్పగా వాడబడి తండ్రి, తర్వాత తండ్రి ఆయన పాపమునకు తండ్రి ఏకీభవించి తండ్రి, మీ పట్ల తండ్రి శ్రద్ధ లేక, భక్తి లేక, భయం లేక తండ్రి ఆయన నడుచుకున్నాడు గనక ఆ పాఠాన్ని మేము ఈరోజు తండ్రి మాలో ఎవరైనా అలాంటి వారు ఉన్నట్లయితే తండ్రి, మీ పని కొరకు ఎంత మాత్రం వెనుక తీయక తండ్రి, మీ పనిలో తండ్రి ప్రవాహం వలె ప్రభువా ముందుకు సాగి తండ్రి గమ్యము చేరేంత వరకు ఎలాంటి నిందలు, బాధలు, కష్టాలు, దుఃఖము తండ్రి మాకు వచ్చినప్పటికీ కూడా ప్రభువా మీ యొక్క నది ప్రవాహం వలె తండ్రి ముందుకు వెళ్ళుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ పని అనగానే ఎంత మాత్రము వెనుక తీయక ప్రభువా మీ పని కొరకు పరిగెత్తుకునే వారుగా
తండ్రి పోయేవారుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యెహూ బ్రతుకును చూసినప్పుడు ప్రభువా, ఆయన ఒక తండ్రి రాజుగా బ్రతికినప్పటికీ కూడా తండ్రి మీ పని కొరకు ఎంతో గొప్పగా వాడిబడినప్పటికీ తండ్రి ఆయన పాపమునికి తండ్రి ఏకీభవించాడు, పాపానికి లొంగిపోయాడు ప్రభువా. పాపము చేసే వారిలో తండ్రి ఆయన ఏకీభవించాడు కనుక అలాంటి వారుగా మేము ఉండకుండా ప్రభువా, ఎలాంటి తండ్రి రోదనలు బాధలు మాకు వచ్చినప్పటికీ కూడా తండ్రి వాటన్నిటిని ఎదుర్కొని తండ్రి మీకు చెంతకు చేరుటకు, మీ గమ్యానికి చేరుటకు తండ్రి మీ పని తండ్రి మా భుజాల మీద ఈ రోజున మీరు మోపారు కనుక తండ్రి ఆ పని తండ్రి సక్రమంగా నడుచుకున్నటకు మా అందరికీ తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఏ ఒక్క తండ్రి మీ పని పట్ల అశ్రద్ధ ఉండకుండా తండ్రి శ్రద్ధ ఉండుటకు మా అందరికీ సహాయం చేసి తండ్రి కేవలం పైన మీ పని చేస్తే సరిపోదు, మా హృదయ అంతరంగంలో నుండి ప్రేమ, ఆసక్తి, విశ్వాసముతో కూడిన తండ్రి ఆ ఒక పని తండ్రి మేము అందరము చేయటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ మాటలన్నింటినీ ప్రభువా మా హృదయంలో ఎంత మాత్రం విడిచిపెట్టేవారుగా ఉండకుండా హృదయంలో పట్టుకునే వారుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికి చెల్లిస్తూ మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. సంతోషము. చాలా చక్కగా దేవుని మాటలు మాట్లాడింది. అదేవిధంగా మనం ఎలా ఉండాలని మనం ఇందాక విన్నాము. ప్రతి ఒక్కటి మనం గ్రహించుకోవాలి. ఎలా మనం ఉంటే దేవుడు ఇష్టపడతాడు మనల్ని. మన సంఘంలోకి వచ్చినామంటే మనలో దేవుని మాటలు మనం విన్నామంటే అదే ఆ మాటలు దాని వలన ఏమన్నా మనకి ప్రాబ్లం ఉంది అలాంటి మనము అవి మనము చేస్తూ ఉన్నాము అంటే ఈ దినము దేవుడు మాతోనే మాట్లాడాడు, ఈ మాటలు మేము విన్నాము కానీ నాలో ఉంది, అది విడిచిపెట్టాలనే మనసు మనకు అందరికీ కలగాలి. అదే దేవుడు మనకి ఈ దినం మనతో మాట్లాడతాడు. అదే దేవుడు ఈ దినం మనతో సూటిగా మాట్లాడాడు. అది మనం గ్రహించుకోవాలి. మన గ్రంథములో ఏమైతే మాటలు ఉన్నాయో అవన్నీ మనము దేవుడు ఎలా ఉండాలనుకుంటాడో ఆ రీతిగానే మనం ఉండాలనే దేవుని సన్నిధిలోకి మన ప్రతి వారము మనం వస్తున్నాము. ప్రతి మాటలు వినాలనే మనం వస్తాము. మనం సరిదిద్దుకొని దేవుని కొరకు ఉన్నతమైనగా మంచిగా బతకాలనే మనం వస్తున్నాము. దేవుడు కూడా అదే ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడంటే మీరు కరెక్ట్గా ఉండాలి, మీరు నా బిడ్డలు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే అర్థమేమి? దేవుడు మన లోకంలో వేరే వాళ్ళు ఎవరన్నా ఎన్నుకుంటే నువ్వు మంచి వ్యక్తి అంటే మనము ఎంత మంచిగా మాట్లాడతామో, వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తామో. దేవుడు మనం తెలుసుకున్నాడంటే మనం ఎలా ఉండాలి అది మనం ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఇంతవరకు గీత దేవుని మాటలు బోధించినందుకు సంఘం తరపున వందనాలు. అదేవిధంగా ఒక పాట పాడుకున్నామండి. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైన లోకమంతా ఏకమైన కడదాకా దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. స్వరూపమైన
లేదు, సొగసైన ఆయనకు లేదు. ఈనాడు విశ్రాంతి లేదు తండ్రి పనిలో, నిలువ నీడైన లేదు, తలవాచుటకు స్థలము లేదు. సుఖమన్నదే ఎరుగలేదు యేసు ఇలలో. తన ఇష్టమే లేదని, తన కొరకు రాలేదని, ఆ తండ్రి పని మీదనే తానుండిపోవాలని, రోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలు చేసి యోచనలు చేసి భయభక్తు కలిగి తన బ్రతుకులోనే ఆ తండ్రి వలన అంగీకరింపబడేను. దేవుని కొరకు జీవితం అర్పించాలి, ఆ దేవుని పనులు నేను మరణించాలి. శోధనకు లొంగలేదు, లోకరాజ్యాలు కోరలేదు, దేహాన్ని గెలిపించలేదు. కష్టమైన వెనుతిరిగి చూడలేదు, బాధ్యతలు మరిచిపోలేదు, బంధాలకే లొంగలేదు. భారమైన ఈ లోక పాపాలకే తన రక్తం ఇవ్వాలని, వధింపబడి గొర్రెగా తన ప్రేమ చూపాలని, ఆ శిలువలోన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణమును ధరించిపో, ప్రాణాన్ని గెలిచి మహిమలోన నిలిచి పరలోకమునకు మార్గాన్ని చూపేను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనిల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైన నష్టమైన లోకమంతా ఏకమైన కడదాకా దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. సంతోషం. పాట పాడి వినిపించినందుకు సౌరవ్ గారికి వందనాలు. అదేవిధంగా రెండవ వర్తమానం కూడా విన్నాము. అన్నయ్య గారికి సమయం ఇస్తున్నాం. దేవుని మహాపరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామములకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు అయినా భక్తుల జీవితాల గురించి తండ్రి నేను విన్నాం. మా జీవితాల్లో తండ్రి ఏం సరి చేసుకోవాలో తండ్రి, ఏ రీతిగా జీవించాలో మాకు నేర్పించండి. మరింతగా లోతైన భావాల్లోనికి మమ్మల్ని నడిపించమని, నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించమని తండ్రి. ఈ రెండో సెషన్ కూడా నీ చిత్తానుసారముగా నడిపించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నన్ను నేను సజీవ యాగముగా ఈ పదవి సన్నిధిలో సమర్పించుకుంటూ చేరి వచ్చిన వారందరికీ తండ్రి నీ చిత్తానుసారముగా తండ్రి నీ మాటలను వివరించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించమని, ఘనత మహిమ ప్రభావంలన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ మరొకసారి నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను సజీవ యాగముగా నీ వాక్యానికి సమర్పించుకొని నీ చిత్తానుసారముగా నడుచుకునే విధముగా, బోధించే విధముగా, బోధన ప్రకారముగా తండ్రి మా జీవితాలు సరిచేసుకునే విధముగా సరిచేయమని, మమ్మల్ని అందరినీ మీరే సరిచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నీ అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఓ పేరట మరొకసారి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కని వాక్యము ద్వారా మనమందరూ హెచ్చరింపబడ్డాము. దేవుని వాక్యమును మనం నేర్చుకున్నాము. పిల్లరా, మరొక విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము.
19వ వచనం నుండి చూద్దాం. 18వ వచనం నుండి. అయితే అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు చాలు 18వ వచనం నుండి చూసేదైతే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎప్పుడు చెప్పినటువంటి మాట ఇది? ఎప్పుడు మాట్లాడినటువంటి మాట ఇది? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం రాయబడింది టోటల్గా? ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు ప్రభు? శిష్యులతో చెప్తున్నాడు. తిరిగి లేచి వచ్చాక, చనిపోయి మరణించి పునరుద్ధానము పొందిన తర్వాత చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనములను ఏం చేయమని చెప్తున్నాడు? శిష్యులుగా చేయుడి. ఈ మాట ప్రకారముగా ఇక్కడ చేరవచ్చింది. మనం ఏం కావాలి? దేవుని ఉద్దేశం శిష్యులుగా కావాలి. మనమంతా ఏం కావాలి? శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. మనం ఏ రీతిగా మారాలి? శిష్యులుగా మారాలి. అదే ఆయన కోరిక. శిష్యులకు చెప్పింది కూడా ఆ రోజు అదే. సమస్త జనములకు వెళ్ళి సువార్త చెప్పండి, వాళ్ళకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్టిజం ఇవ్వండి, శిష్యులుగా చేయండి. అందరిని ఏం చేయమన్నాడు? శిష్యులుగా మనం మారాలి. శిష్యులుగా మారాలి. తప్పకుండా శిష్యులుగా మారాలంటే ఏం చేయాలి? మనం ఎలా మారాలి? ఎలా నేర్చుకుంటే వాక్యాన్ని మనం మారుతామన్న విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. పిల్లలు, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనం. నీవు ఒరేబులో నీవు దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి యుండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు ఒక్క రోజు 2 రోజులు కాదండి. దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని. ఏం నేర్చుకోవాలండి మనము? సంఘానికి వచ్చేవారు, శిష్యులుగా మారాలనుకున్నవారు మనం ఏం నేర్చుకోవాలి? మొదటిగా భయము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? భయము నేర్చుకోవాలి. దేవుని పట్ల భయము నేర్చుకోవాలి. అలాగే ముందుకు చదువుతూ వెళ్తే, తమ పిల్లలకు నేర్పించాలి. ఏం నేర్పించాలి? దేవుని పట్ల భయమును నేర్పించాలి. శిష్యులుగా మనం కావాలంటే మొదట మనం ఏం పడాలి? భయపడాలి. దేవుని పట్ల భయం మనకు ఉండాలి. అలాగే మన పిల్లలకు కూడా భయమును నేర్పించాలి. దేవుని పట్ల భయమును నేర్పించాలి. మొదటిగా ఈ సందేశాన్ని మనం వింటున్న మనము ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? మనము ఈ లోకంలో శిష్యులుగా మనం మారాలంటే ఫస్ట్ దేవుని యందు భయం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం భయపడాలి దేవునికి. అలాగే మన పిల్లలకు కూడా దేవుని యందు భయము నేర్పించాలి. మొదటి పాయింట్గా శిష్యులు కావాలంటే మనం తప్పనిసరిగా ఇది పాటించి తీరాలి. తీరకపోతే మనం నిజంగా శిష్యులు ఎన్నిటికీ కాం. అలాగే రెండోదిగా ఏం నేర్చుకోవాలో చూద్దాం ప్రియులారా. చూడండి, ఇదే సందర్భాన్ని కీర్తనకారుడు ఎందుకు భయపడాలని కూడా చెప్తున్నాడు. చూడండి, ఎందుకు యేసు స్వామిని నమ్మిన ప్రతి బిడ్డ, దేవుని అంగీకరించిన ప్రతి బిడ్డ, ఆరాధనకు వస్తున్న ప్రతి బిడ్డ ఎందుకు దేవునికి భయపడాలి అనే ఆ విషయాన్ని గురించి కీర్తనకారుడు చూడండి 111వ కీర్తనలో చాలా చక్కగా వివరిస్తాడు. అది దానివల్ల మనకు కలిగే ప్రయోజనం గురించి చెప్తున్నాడు. అక్కడ చూడండి, 111వ కీర్తన
111వ కీర్తన 10వ వచనం అండి. దాని ద్వారా మనకి ప్రయోజనం, భయపడితే కలిగే ప్రయోజనం, మనకు కలిగే ప్రయోజనం. యెహోవా యందలి భయము యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. మనం దేవునికి భయపడితే ఏమవుతాం? మనము జ్ఞానము కలుగుతుంది మనకు. జ్ఞానానికి మూలం అదే. దేవుని యందు భయపడుతున్నామంటే జ్ఞానం మనకు వస్తుందని, అందుకే మనం భయపడాలి దేవునికి అని చెప్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయంలో చూడండి, 2వ పాయింట్గా కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరొకటి ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్తున్నాడు. మొదటిగా ఏం నేర్చుకోవాలంట? దేవుని యందు భయము నేర్చుకోవాలి. శిష్యులుగా మనం మారాలంటే మొదట దేవుని యందు భయం మనం నేర్చుకోవాలి. అలాగే పిల్లలకు కూడా మనం భయాన్ని నేర్పించాలి మొదటిగా. రెండోదిగా చూడండి, 90వ అధ్యాయము 12వ వచనము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నేర్పము. రెండోదిగా మరొకటి నేర్చుకోవాలని, నేర్పించమని దేవుణ్ణి అడుగుతున్నాడు కీర్తనకారుడు. ఏం అడుగుతున్నాడండి ఇక్కడ? దినములు లెక్కించు. దినములు లెక్కించుట మాకు నేర్పము. దినాలు లెక్కించుట మాకు నేర్పము. విచిత్రంగా లేదండి ఇది? ఎలాంటి దినాలు లెక్కేది? ఎలా లెక్క పెట్టాలి దినాల్ని ఆలోచిస్తుంటే ఇది చూడండి. ఏం అడుగుతున్నాడు? మా దినాలు లెక్కించుట మాకు నేర్పించుము అని అడుగుతున్నాడు కీర్తనకారుడు. విచిత్రంగా లేదా? మనమైతే ఏం లెక్క పెడతామండి ప్రతిరోజు? ఎంత సంపాదన చేసాం, ఎంత ఎన్నికేసాం, ఎంత ఉంది, ముందు ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, అదే లెక్క పెడతాం మనం డైలీ. అదే కదా లెక్క పెడతాం మనము. క్రైస్తవులన్నా, దేవుని నమ్ముతున్న వారైనా, బయట వాళ్ళన్నా చేసే పని ఏంటి? ఇదే చేస్తుంటారు ప్రతిరోజు. అదే వాళ్ళ పని ఏంటి? ఎంత ఉంది డబ్బులు, ఈరోజు ఎంత సంపాదన చేశాను, ఎంత ఇంట్లో ఉంది, ఎంత పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఎన్నికేసాము, మరలా ముందర ఇంత సంవత్సరానికి మరలా ఎంత సంపాదన చేయాలి, ఇదే లెక్క పెడుతూ ఉంటాం. కానీ భక్తులు ఎలా ఉన్నారో చూడండి, మనకి ఏం నేర్పిస్తున్నారో చూడండి. దినాలు లెక్క పెట్టాలంట. అది నాకు నేర్పించు తండ్రి అంటున్నాడు. దీని అర్థం ఏంటి? ఎన్ని రోజులు ఇప్పుడు బతికున్నాను, అవుతుందా లేదండి? దినాలు లెక్క పెట్టక అవుతుందా లేదా? నా దినాలు నేను లెక్క పెట్టుకోవచ్చా లేదా? అవుతుందా లేదా? అవుతుందా లేదండి? అవుతుందా లేదా? అని ఇక్కడ కరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు నాకు అయింది అన్న వయసు ఉన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తెలిసిన వారు చెప్పండి. కానీ ఎవరి వయసు ఎంత, ఎన్ని దినాలు అయింది అని కూడా లెక్కేయచ్చు. చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి. కానీ మాకు ఎన్ని సంవత్సరాలు అయింది, నాకు ఎన్ని సంవత్సరాలు అయింది అని చెప్పండి. కానీ కరెక్ట్గా తెలిసినవాడు 23 23 ఇంటూ సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 365. పర్ఫెక్టేనా? ఎన్ని రోజులు అయిందా మనకి? ఎన్ని రోజులు అయిందా మనకి భూమి మీదకి వచ్చి? క్యాలిక్యులేటర్ తీయలేదా? నేను తీసానండి. ఇక్కడ 8355 రోజులు అయింది పుట్టి. ఎన్ని దినాలు అయింది? 8355 రోజులు. నెక్స్ట్ ఎన్ని రోజులు ఉంటుందో ఆమెకు తెలుసా అండి? ఎన్ని రోజులు ఇచ్చాడు దేవుడు ఈ రోజుకి? 8395 రోజులు ఇచ్చాడు దేవుడు. ఇంట్లో భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇన్ని రోజులు అయింది కదా నువ్వు నాకు ఇచ్చి, ఎన్ని రోజుల్లా నీ కొరకై నీ ఇష్టానుసారంగా నేను బ్రతికేనా లేదా తెలుసుకోవాలని ఉంది ప్రభువా.
దినాలు లెక్కించుట నాకు నేర్పించు అని అడుగుతున్నాడు అన్నమాట. ఎంత లోతుగా వెళ్ళారు చూడండి, ఎంత లోతుగా ఆలోచించారో చూడండి భక్తులు. అలా మారాలి మనం. ఇన్ని రోజులు ఏదైనా వేస్ట్ చేశానా నేను? నీ కొరకై బ్రతుక్కా నేను ఫెయిల్ అయ్యానా? ఇక ముందున్నటువంటి సమయంలోనైనా నీ కొరకై బ్రతికే అవకాశాన్ని నాకు ఈ ప్రభువా. ఇంకెన్ని రోజులు ఉంటాను? ఇప్పుడు 23 ఏళ్ళకి ఇంత అయితే ఒక 80 ఏళ్ళు బతికింది అనుకోండి, ఒక 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఇచ్చేద్దాం, మనకేం పోయింది, దేవుడు ఇచ్చేది కదా. 80 ఏళ్ళేనే అని యాలనాలి. 100 ఏళ్ళు అనుకోండి, 100 ఏళ్ళకి ఇంటూ 365 ఎన్ని దినాలు అవుతుందండి? 36,005 దినాలు అవుతుంది. 36,500 దినాలు అవుతుంది. 100 సంవత్సరాలు బతికిందంటే 36,500 దినాలు బతికొచ్చిన బతికారు కదా చాలామంది. నిజంగా దేవుని కృప ఉంటే బ్రతకొచ్చు, దేవుడు ఇస్తే బతికేయచ్చు. ఇన్ని రోజుల్లో దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతానా లేదా అన్నది ఇంపార్టెంట్. చాలామందికి ఇచ్చాడు దేవుడు, 100 సంవత్సరాలు ఇచ్చారు బతికిన వారు లేదా? ఇంకా 930 సంవత్సరాలు బతికిన వారు కూడా ఉన్నారు. అందుకే ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, చదవండి ఒకసారి వచనము 90వ అధ్యాయం 12వ వచనం కీర్తనల గ్రంథంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దినాలు లెక్కించుకొనుటకు నేర్పించము. ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చావు ప్రభా, ఇన్ని సంవత్సరాల్లో నీకు అవిధేయతగా నడుచుకున్నానేమో, ఇక ముందున్నటువంటి దినాల్లోనైనా నీకు ఇష్టానుసారంగా బ్రతుకుట నాకు నేర్పించము ప్రభువా అని అడుగుతున్నాడు. ఇలాంటి వారు కావాలి దేవునికి. ఇలాంటి వారు శిష్యులు, ఇలాంటి వారు శిష్యులు. ఇలా మారాలి. శిష్యులుగా మారితే ఇలా ఉంటుంది బ్రతుకు, ఇలా ఉంటాం మనం. ఇలాంటి శక్తివంతులుగా మనం ఉంటాం ప్రియులారా, బలహీనులుగా ఉండం. చూడండి ఇంకొక వచనం చూసుకుందాం. అదే సందర్భాన్ని మాట్లాడుతూ కీర్తనకారుడు ఇదే విషయం పట్ల మొదటిగా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. శిష్యులు కావాలంటే పిల్లలకు భయపడడం, దేవుని పట్ల భయాన్ని నేర్పించాలి. రెండోదిగా దినాలు లెక్కించుట మనం నేర్చుకోవాలి. అలాగే 39వ కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నా అంతం ఎట్లుండునది, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. తెలుసండి ఎవరికైనా రేపేమై జరుగుతుందో, రేపు ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలుసా? తెలీదు. 23 సంవత్సరాలు బతికినటువంటి ఈ సహోదరికి ఏమైనా తెలుసా రేపు ఏమైతుందో? రేపు ముందు నాకు ఎంత ఆయుష్ ఉందనేది తెలిసినా? తెలీదు. 43 సంవత్సరాలు నేనైనా, 45 సంవత్సరాల వారు ఉన్నా, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నా, నెక్స్ట్ మేము 100 సంవత్సరాల వరకు బతుకుతామన్న గ్యారంటీ ఎవరికి కూడా లేదు, ఎవరికి కూడా లేదు. అందుకే ఏం చెప్తున్నాడంటే చదవండి ఇంకొకసారి, యెహోవా నా అంతము ఎట్లొచ్చున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయుష్ ఎంతో అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకు తెలుసుకొనగోరుచున్నాడు? ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు? రేపే పోవచ్చునేమో. ఎవరైనా చెప్పగలరా రేపు నేను బతికే ఉంటానని? చెప్పగలరండి? ఎవరు చెప్పలేరు. ఈరోజు ఇంతగా మాట్లాడుతున్నాను, బయటికి వెళ్తే ఏమవుతుందో నాకు కూడా తెలియదు. ఇక్కడ ఇంతమంది దేవుడు మనకి అవకాశాలు ఇచ్చాడు. ముందు వారం ఇంతమంది ఉంటామో లేదో కూడా తెలియదు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే భక్తులు ఏం అడుగుతున్నారంటే రేపేం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి ఈరోజే జ్ఞాన హృదయం నాకు దయచేయము, నిన్ను తెలుసుకునేటువంటి జ్ఞాన హృదయము నాకు దయచేయము, నీ యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో నాకు నేర్పించము అని అడిగేవారండి శిష్యులు. ఆ రీతిగా మనం మారాలి. అలాంటి జ్ఞానంలోనికి మనం వెళ్ళాలి ప్రియులారా. అలాగే ఇంకొక వచనం చూసుకోవాలి ప్రియులారాతో. చూడండి కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 143వ అధ్యాయము 143వ
43వ అధ్యాయము 10వ వచనం చూడండి పిల్లరా. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. మూడవదిగా ఏం నేర్చుకోవాలండి శిష్యులు కావాల్సినటువంటి మనము? ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు, ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నేర్పమని అడుగుతున్నారు. శిష్యులు మనకు కావాల్సింది ఏంటంటే ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుట మనం నేర్చుకోవాలి. ఆయన ఇష్టం ఏదో, ఆయన ఇష్టపడేది ఏదో అది దాని చిత్తానుసారముగా, దేవుని చిత్తానుసారముగా మనం ప్రవర్తించుట మనం నేర్చుకోవాలి. మూడో క్వాలిఫికేషన్, మూడోదిగా ఖచ్చితంగా ఉండాలి. ఈ పాయింట్లు ఖచ్చితంగా మనం ఫాలో చేస్తేనే మనం శిష్యులు అవుతాం, లేకుంటే శిష్యులు కావు. క్రైస్తవులుగానే ఉంటాం. అది ఎలాంటి క్రైస్తవులుగా ఉంటామండి? నామకార్థ క్రైస్తవులు. దేవుడు అంటే భయపడడం మనకు రాదంటే వాడు శిష్యుడు అవుతాడా? దేవుని బిడ్డ అవుతాడా? దేవుడు అంటే భయపడ్డు, దేవుడు అంటే భయం నేర్పించాడు పిల్లలకు. వాళ్ళు ఎలా అవుతారండి శిష్యులు? కామన్ సెన్స్గా ఆలోచించండి. అస్సలు కారు. దేవుడు ఏదో ఒక మాట చెప్పాడంటే అది వింటలేదు, దేవుని భయం లేదంటే వాడు ఎన్నిటికీ శిష్యుడు కాడు. సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు శిష్యులకి? సర్వ సృష్టికి సువార్త చెప్పండి. సువార్త చెప్పి ఏం చెప్తారంటే మీరు శిష్యులుగా చేయుడు. శిష్యులుగా చేయుడు అంటే శిష్యులుగా చేయమండి, సువార్త చెప్తామండి, వచ్చి కూర్చుంటే చాలు, ఏదో ఒకటి వాళ్ళు ఇస్తే చాలు అనే రకంగా అయిపోయింది ఈరోజు. కరెక్టేనా? రైటేనా? భయం నేర్పిస్తున్నారండి విశ్వాసులు? భయం నేర్పిస్తున్నారా? లేదు. ఎలా పడితే అలా ఉండొచ్చు, ఎలా పడితే వాళ్ళు అలా ఉండొచ్చు, ఎలా అన్నా బ్రతుకోవచ్చు. సంఘానికి వస్తున్నావా చాలు, సంఘానికి వచ్చిపోతున్నావు, అటెండెన్స్ వేయించుకుంటే చాలు. ఎలా ఉందంటే వీళ్ళు చెప్పేదంతా ఎలా ఉంటుందంటే వచ్చావా, కూర్చున్నావు, అటెండెన్స్ వేయించుకున్నావు, చాలా పాస్ అయిపోతాను. చదువుకున్నా పర్వాలేదు, చదువు మార్కులు లేకపోయినా పర్వాలేదు అన్న. చూడండి ఇంకొకసారి అదే వచనం చదువుకున్నాం పిల్లరా. 143వ కీర్తన 10వ వచనం చదవమ్మా. నీవే నా దేవుడవు. ఎందుకు భయపడాలండి మనము దేవునికి? ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి, ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన పిల్లలు మనము కాబట్టి, ఆయన సత్యం మనకు తెలిసింది కాబట్టి మనం భయపడాలి ఆయనకి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నీవే నా దేవుడవు గనుక నువ్వే నా దేవుడు గనుక నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఆలోచించుటకు దాని ప్రకారముగా నువ్వేం చెబితే అది చేయుటకు నాకు నేర్పించుము. ఏం చెప్తున్నాడు? నేర్పించుము. అది నేర్చుకోవాలి మనము. ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టము అని ఏది ఇష్టపడతాడో దాన్ని చేసేవారు మనం ఉండాలి. అప్పుడు శిష్యులు అవుతాం, అప్పుడు మనం శిష్యులుగా మారుతాం, అప్పుడు మనం శిష్యరికంలోనికి మనం పెరుగుతాం ఒక స్టెప్. లేదంటే పెరుగు అక్కడే ఉంటాం. ఎక్కడేసిన గొంగళి పెద్దవారు అంటూ ఉంటారు కదా, ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా బాప్టిస్ట్? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సీనియర్ మోస్ట్ విశ్వాసం. కానీ శిష్యులు కాదు, ఎప్పటికీ శిష్యులు కాదు. దేవుడు చెప్పిందంటే శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారితే పరలోకం ఇస్తాడు, కానీ శిష్యులుగా మారకపోతే ఎన్నడూ కూడా మనకి పరలోకం అస్సలు దొరకదు. అలాగే ఇంకొక వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం పిల్లగా. ఇదే సందర్భాన్ని వివరిస్తూ కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 'దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము.
మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్త. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, నీవే నన్ను రక్షించే దేవుడవు. దినమెల్ల నీ కొరకు దినమెల్లా దినమెల్లా దినమెల్లా. అక్కడ ఫస్ట్ వచనం చూసినప్పుడు, ద్వితీయోపదేశ ఖండంలో చూసినప్పుడు ఒక్కరోజు చెప్పాడా, ప్రతిరోజు చెప్పాడా? ప్రతిరోజు, ప్రతి దినము ఏం చేయాలంట? బ్రతుకు దినములన్నీ, ఏ దినాన్ని కూడా వదిలేయకుండా ప్రతి దినము భయము నేర్చుకోవాలి. ఈరోజు సంఘానికి వచ్చామండి, ఈరోజు భయపడితే చాలు. ఈరోజు ఒక్కరోజు నేను నిష్ఠగా ఉంటాను అంటే చాలు. మనం బయట కూడా చూస్తాం ఇలాంటి భక్తి. చూసామా లేదా? చూసాం, చాలాసార్లు చూసాం. నేను అనుభవించాను ఆ భక్తిలో ఉన్నప్పుడు. నేను కూడా అలాగే ఆ భక్తిలో ఉన్నప్పుడు. ఒక మాల వేసుకుంటే ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు మీకు తెలియదు కదా, మీరు ఎవరు వేయలే కదా అని నేను వేసుకుంటే నేను చెప్తాను. ఒక నెల, 30 రోజులు, 15 రోజులు, 11 రోజులు ఇలా ఉంటుంది. ఆ భక్తి ఎలా ఉంటుందంటే, మాలున్నంత వరకు ఏ తప్పు కూడా చేయకూడదు. మాలున్నంత వరకు ఏ తప్పు కూడా చేయకూడదు. మాల బయట అక్కడ ఎక్కడో ఒక జాగాలో పెట్టేసాము, ఇక్కడ అయిపోయింది అనగానే స్టార్ట్ విచ్చలు విడితనం. ఏంటి విచ్చలు విడితనం? ఏం చేసి అడిగేవాడు ఉండదు, అస్సలు అడిగేవాడే ఉన్నాడు. ఏమైనా చేసుకోపో, నీ ఇష్టం. ఇలా కూడా ఉంటుంది భక్తి, ఇలా కూడా ఉంటుంది. అది ఎక్కడికి వచ్చిందండి ఈ రోజుల్లో? ఎక్కడి వరకు వచ్చింది? సంఘం వరకు వచ్చేసిందండి. ఎంత ధైర్యం చూడండి దుష్టునికి. ఎక్కడి వరకు వచ్చింది? సంఘం వరకు వచ్చి తెచ్చి పెట్టేశాడు వాడు. సంఘం వచ్చావు, ప్రార్థన చేస్తావు, చేసుకో, పాటలు పాడుతావు, వాక్యం చెప్తాను, చెప్పు. బయటికి వెళ్ళి ఇష్టం, బయటికి వెళ్ళాక నీ ఇష్టం. దేవుని ఇష్టం, దేవుని ఇష్టం అడగు, కేర్ చేయకు, దేవుని మాటలు పక్కన పెట్టి. కానీ భక్తులు ఏమడిగేవారు? నీ ఇష్టానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు తండ్రి అని అడిగేవారండి. ఈ రోజుల్లో అయితే ఏమేమి అడతారు వాళ్ళకే తెలియదు. ప్రార్థన చేయమంటే ఏమేమి కోరుకుంటారో దేవుని దగ్గర వాళ్ళకే తెలియదు. మనకైతే మనం చాలాసార్లు చూసాం. కొంతమంది చేస్తారంటే ప్రార్థనలు అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే బెంగళూరుకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, కలకత్తాకి వెళ్ళి, తిరిగి ఎక్కడ ఆపేతారో వాళ్ళు కూడా తెలియదు. అట్లా వెళ్ళిపోతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఏది అడగాలో తెలియదు, దేవుందో దేని గురించి ప్రార్థన చేయాలో తెలియదు. ఇలా మారిపోతున్నారు నిజంగా సంఘాలు. అలా మారకూడదు. మనకు ఒక అవగాహన ఉండాలి. ఏముండాలి? అవగాహన ఉండాలి. మనం ఎందుకు వస్తున్నాము, ఎవరిని నమ్మాము, ఆయన చెప్తున్నది ఏంటి, ఆయన మాటలు ఏం బోధిస్తుంటాడు, ఆయన చెప్పేది ఏంటి, ఎలా ఉండమంటున్నాడు, ఎలా ప్రవర్తించమంటున్నాడు, ఇలా ప్రవర్తిస్తే నాకేం ప్రయోజనము, నేను ఎక్కడ ఉంటానంటున్నాడు, అలా ప్రవర్తించలేదంటే నాకు కలిగే గతి ఏంటి, అవన్నీ మనం నేర్చుకోవాలి. సంఘానికి వచ్చేవాళ్ళము అది నేర్చుకోవాలంటే కన్నడలో ఏమో అంటారు, ఓదియ పుట్ట అంటే ఓదియ పుట్ట బల్లె. అలా వెళ్ళాము, వచ్చాం. ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ ప్రయోజనం. యేసు ప్రభుల వారు చనిపోయి లేచిన వెంటనే, లేచి వచ్చాక శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి సువార్త చేయండి,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేరట బ్యాప్టిజం ఇవ్వండి, వాళ్ళని శిష్యులుగా మార్చండి. శిష్యులుగా మార్చండి అంటే భక్తులుగా మార్చేస్తున్నారు. చాలా భక్తులుగా మారిపోతున్నారు. ఆ భక్తన్న ఒరిజినల్ భక్త, దేవుడు ఇష్టపడే భక్త, నామకార్థాలు భక్తి. ఫస్ట్గా ఈ రోజు నుండి మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు వచ్చాం కదా, సంఘానికి వచ్చినందుకు సార్థం కావాలి కదా, ప్రయోజనం కావాలి కదా. ఏం చేయాలండి రేపు నుంచి? ఈ రోజు నుండి ఏం చేయాలండి? బయటికి వెళ్ళాక ఆయనకు భయపడడం నేర్చుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు భయపడడం నేర్చుకోవాలి. రెండోదిగా ఏం చేయాలి? మన పిల్లలుంటే మనతో పాటు ఎవరైనా కలిసి ఉన్నట్టున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం నేర్పించాలి? దేవుని యందు భయము నేర్పించాలి. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త, ఆయనతోనే మనం ఉండబోతున్నాం. ఆయనతో ఉండాలని పిలిచాడు మనల్ని. ఏదో పని పట్లేక ఉన్నారు మీరు వచ్చి పెట్టుకోండి అని కాదు పిలిచింది. ఆయనతో పాటు యుగ యుగాలు మనం ఉండాలని పిలిచాడు ఆయన. ఆయన పిలుపును గ్రహించాలి. మనం ఆయనతో ఉండాలంటే ఏం చేయాలి ప్రభు? శిష్యులుగా మారాలి. శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభు? నిజమైన శిష్యుడుగా నేను కావాలి ప్రభు. ఏం చేయాలంటే ఫస్ట్ నాకు భయపడు అంటున్నాడు. మొదట నాకు నువ్వు భయపడు, అలాగే నీ పిల్లలకు కూడా నా యందు భయము నేర్పించు. నేర్పించాలి వద్దా? నేర్పిద్దాం. అలాగే కీర్తనల గ్రంథము చూడండి, 119వ కీర్తన వచ్చేసరికి చూడండి, 119వ కీర్తన 5వ వచనం నుండి చూద్దాం ప్రేమరా. నీ కట్టడలను గైగొనున్నట్లు నీ ప్రవర్తన నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. నా ప్రవర్తన స్థిరపడిన ఎడల ఎంత మేలు. మనం సరిపోతే ఎంత మేలు, నేను సరిపోతే ఎంత మేలు ప్రభువా అంటున్నాడు కీర్తనకారుడు. నా ప్రవర్తన అంతా మార్చుకుంటే ఎంత మేలు ప్రభువా. ఎవరికి మేలండి? ఎవరికి మేలు? దేవునికి మేలా? దేవునికి మేలా? మనం సరిపోతే దేవునికి మేలా? మనకి మేలా? దేవునికి మేలా? మనకి మేలు. నా ప్రవర్తన సరిపోతే మనకే మేలు, మనం సరిపోతే మనకే మేలు. ఎంత ప్రేమమయుడు అంటే దేవుడు. నిజంగా ఆయన నిజంగా మనం ఎంత భక్తి చేసినా చాలా. ఇన్ని మాటలు, ఇన్ని సంఘాల్లో, ఇన్ని వాక్యాల్లో, 66 గ్రంథాల్లో ఎక్కడ చూసినా మనల్ని సరి చేయాలనే ఉంటుందండి. మనల్ని సరి చేయాలనే, మనం సరి చేయాలి, మనం సరిపోవాలి, నా పిల్లలు సరిపోవాలి. ఎందుకంటే వాళ్ళు సరిపోతే వాళ్ళకే మేలు, నాకు మేలు కాదు, దేవునికి మేలు కాదు. మనం సరిపోతే మనకే మేలు. అందుకే అన్ని లోతుగా అధ్యయనం చేసినటువంటి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, చదవండి ఒకసారి అదే 5వ అధ్యాయం 119వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. ఆయన మాట లక్ష్యం పెట్టినప్పుడు కలుగుతుందండి మనకు అవమానము. కలుగుతుందా? కలగదు. అని చెప్పిన ఏది చెప్తాడో అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇంటూ మనం వెళ్తుంటే అవమానం వస్తుందండి మనకు. వస్తుందా అవమానము? రాదండి, నిజంగా రాదు. దేవుడు చెప్పినట్టు మనం నడుచుకుంటే మనకు నిజంగా అవమానం రాదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ ఎదుటి వాని దాన్ని దేన్ని ఆశించకు అన్నాడు. ఆయన చెప్పిన మాటేనా ఇది? ఆయన చెప్పిన మాటేనా?
నీ ఎదుటి వారి దాన్ని దేనిని ఆశించకు అన్నాడు. నువ్వు ఆశిస్తున్నావు అనుకో, నీకు అవమానం కలుగుతుందా లేదా? అబ్జర్వ్ చేయండి. అవమానం, ఆశించిన వానికి అవమానం కలుగుతుందా లేదా? తప్పకుండా కలుగుతుందండి. సహోదరుడు చూడకపోయినప్పుడు నువ్వు ఏదో చూడక తెచ్చిపెట్టుకోవచ్చు. ఒకసారి చూసేసాడండి, కనబడిపోయింది. ఏదో తెస్తున్నావు నువ్వు, తోట దగ్గర ఇంటి పక్కలనో ఏదో పొరుగువాంది ఏదో తెస్తున్నావు. చాలా రోజులు అలాగే జరుగుతుంది. వాడు చూడలేదు కాబట్టి నీకు అవమానం లేదు. ఒకసారి చూసేసాడండి, నీ సహోదరుడు చూసేశాడు, నీకు అవమానం కలుగుతుందా లేదా? ప్రైజ్ ఇస్తాడా నీకే? అవమానించడా? నిజంగా దేవుని మాట వింటే మనకు అవమానం. అదే చెప్తుందండి ఇక్కడ వాక్యం. చదవండి 6వ వచనం. నీ ఆజ్ఞలన్నీ అన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు, లక్ష్యం అంటే దాని మీద గమనం పెట్టినప్పుడు, ఇది చేయొద్దన్నప్పుడు అది చేయక గమనం పెట్టినప్పుడు, దానిని నేను లక్ష్యం పెట్టినప్పుడు అవమానం కలగదు. ఏదో పని చెప్పాడు, నీ దేహం నా ఆలయం అన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలే, ఆయన మాటలే ఇవి, నా మాటలు కాదు. మన దేహం ఎవరంట? దేవుని ఆలయం. ఎంతమంది నమ్ముతారండి నా దేహం దేవుని ఆలయం అని? అందరూ నమ్మాలి. వాక్యం విన్నవారు, అర్థం చేసుకున్న వారంతా నమ్మాలి. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం మనం ఆయన దేవుని ఆలయం. ఆలయం అన్న మనము ఆయనకి ఏది ఇష్టం లేదో అది చేస్తున్నామండి. ఆలయంలో లక్ష్య పెట్టినట్ట మనకు ఖచ్చితంగా అవమానం కలుగుతుందా లేదా? లక్ష్య పెట్టకపోతే కలుగుతుందా లేదండి? తప్పకుండా కలుగుతుందండి. వాక్యం సత్యం, నిజంగా వాక్యం సత్యం. ఆ అవమానం కలుగక ఉండాలంటే, మనం తలెత్తుకొని బ్రతకాలంటే, ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా ఆయనతో పాటు ఉండాలంటే ఆయన మాటలను మనం లక్ష్య పెట్టాలి. తప్పకుండా ఆయన మాట లక్ష్య పెట్టాలి, తప్పకుండా పెట్టాలి. మూడవదిగా ఏం నేర్చుకున్నాం మనం? ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్టానుసారముగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. నిజంగా అప్పుడు మనం విశ్వాసం, అప్పుడు శిష్యులం, నిజమైన శిష్యులం, ఆయన కోరే విశ్వాసులం, ఆయన కోరే శిష్యులం. అలా రెడీ కావాలండి మనమంతా, అలా రెడీ కావాలి మనము. అలాంటి శిష్యులు కావాలి, ఆయన కోరేటువంటి విశ్వాసాలు కావాలి. నిజంగా లేదంటే ఏదో విన్నాము, ఏదో సువార్త మన దగ్గరకు వచ్చింది, మనం క్యాండిడేట్లు, మనం ఫెయిల్ అయిపోతున్నాం అన్నమాట. ఎన్నిసార్లు గద్దించిన వినులని వానికి ఏమవుతుంది? హఠాత్తుగా నాశనం కలుగుతుంది. ఎన్నిసార్లు గద్దించిన వినులని వాడు హఠాత్తుగా నాశనము కొనమంటుంది వాక్యం. అదే వాక్యమే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు మారాలని, ఎన్నిసార్లు చెప్పాలి మిమ్మల్ని మేము దిద్దుకోమని. ప్రతి ఒక్కటి మనకి ఏం పని అంటే, ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ భోజనం చేస్తుంటాం, జీవనం చేస్తుంటాం. దాని జతలో ఆయన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో, ఏది చేయొద్దని చెప్పాడో, ఏది చేయమని చెప్పాడో అది చేయాలి. అప్పుడు నేను నిజమైనటువంటి విశ్వాసాన్ని, ఆయన ఇష్టపడేటువంటి శిష్యుని అని ఈ రోజు నుండి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పిల్లరా, తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే 7వ వచనం చదవము. అదే అధ్యాయం 119వ అధ్యాయం 7వ వచనము. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు. నీతి కలిగి ఉందండి ఆయన న్యాయ విధుల్లో, ఆయన విధిలో నీతి ఉంది. అందుకే ఏం చెప్తున్నాడంటే, నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో, మంచి హృదయముతో నీకు కృతజ్ఞతలు
చెల్లించదను. యథార్థమైన హృదయముతో ఆయన్ని ఆరాధించడానికి రావాలి. ఆయన చెప్పినట్టు వింటూ ఆయన స్తుతించడానికి రావాలి. ఆయన చెప్పినట్టు వింటూ ఆయన ప్రార్థించడానికి రావాలి, ఆరాధించడానికి రావాలి, ప్రార్థన చేయడానికి రావాలి, వాక్యం చెప్పడానికి రావాలి. ఆయనకు లోబడుతూ ఆయన మాటలు వింటూ పాటిస్తూ రావాలండి. అప్పుడు విశ్వాసులు మనం, అప్పుడు మనం నిజమైనటువంటి శిష్యులు. ఇది కోరుతాడు మన పట్ల ఆయన. ఇది ఆయన కోరిక. ఇలా మారాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇలాంటి వారంగా మనం అందరం మారాలి. అలాగే ఫిలిప్పీ పత్రికలో ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 11-12 చూడండి. నాకు కొదువ కలిగినందున నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను నేను ఏ స్థితిలో ఉన్నానో. శిష్యులు చూడండి ఎలా బ్రతికారో చూడండి ప్రియులరా. నిజంగా వాళ్ళు జీవితాలు మనం మాదిరిగా తీసుకొని వెళ్ళాలండి. చదువు. నేను ఏ స్థితిలో ఉన్నను నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. పిల్లల చాలా మందిలో ఇది ఉన్నదండి. చాలా మందిలో ఉండదు. నేను ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో సంతృప్తి నాకుంది అన్నవారు చేతలేదండి. కానీ ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో నేను ఉన్నాను. వెరీ గుడ్ అమ్మా. చాలా మందికి ఉండదు ఇది. నేనైతే సాహసం చేయను, ఉండదు అసలు. ఏదో ఇంకా ఇప్పుడున్న స్థితి చాలంట. ఇది ఉండకూడదని చెప్తున్నాడు శిష్యులకి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఏం కలిగి ఉండాలంటున్నాడు? సంతృప్తి కలిగి ఉండాలి. ఏదో ఒక బైక్ ఉందండి. సంతృప్తికి ఒక ఉదాహరణ ఏంటంటే, బైక్ ఉంది రావడానికి సంతృప్తి ఉండదు. ఏం కావాలని కోరుకుంటారు? కారు కావాలని కోరుకుంటారు. సైకిల్ ఉంది, సైకిల్లో వెళ్ళొచ్చే వారు చాలామంది ఉంటారు. అక్కడేమో కోరుకుంటారు, పక్కన చూసి బైక్ కావాలని కోరుకుంటారు. ఒక ఇల్లు ఉంది, చాలు. సింపుల్ ఒక ఇల్లు ఉంది, చాలు అనేది సంతృప్తి. ఇది చాలదు. కొంతమందికి ఇబ్బందిగా ఉండి ఇది చాలదు అనేవారు, అది వేరే. అది ఇంకొకరికి రారు. విశాలంగా ఉన్నా కావాలన్నా, అవసరం లేదన్నా కారు అవసరం లేదు. కొంతమందికి అవసరం తీసుకో తప్పదు. అసలు వాళ్ళకి అవసరం కాబట్టి తీసుకోవాలి. అది తప్పు పట్టట్లేదు వాక్యం. అది తప్పని చెప్పదు. నీకు అవసరం లేదు, చూపించడానికి కావాలనుకుంటారు కొంతమంది. అది తప్పు అంటున్నాడు. ఇంకా ఏదో కావాలి. నిజంగా ఇది ఉండకూడదని వాక్యం చెప్తుంది. నా శిష్యులు అనుకోవాలంటే మీకు సంతృప్తి ఉండాలి. ఏదో ఒకటి నేను ఇచ్చాను, దాంట్లో సంతృప్తి మీకు కావాలి. అది పెట్టుకోండి. ఇది నేర్చుకోండి. సంతృప్తిగా ఉండుట నేర్చుకోండి. ఏది ఉందో దాంట్లో సంతృప్తి కలిగి ఉండుట మీరు నేర్చుకోండి అని చెప్తుంది వాక్యం. ఇలాంటి వారుగా శిష్యులు కావాలంటే ఇవన్నీ మనకి తప్పనిసరి. మొదటిగా నేర్చుకున్నామండి, దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. రెండోదిగా పిల్లలకు కూడా నేర్పించాలి. అలాగే మూడవదిగా దినములు లెక్కించుట. ఎన్ని రోజులు నాకు ఇచ్చావు కదా ప్రభువా, ఎన్ని రోజుల్లో ఎంత విధేయతగా నడుచుకున్నానో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వచ్చే దినాలైనా, ఇంకిచ్చే దినాలైనా, నువ్వు నాకు ఇచ్చే దినాలైనా దేవుడు ఇస్తే వస్తుందా? దినం మనమే పోతామా దినంలోనికి? దేవుడిస్తే మనం పోతామా దినంలోనికి? దేవుడు ఈరోజు చాలరా నువ్వు వచ్చారా అంటే
ఈరోజు చాలా మనం సాలింగా నీకు ఇచ్చాను, చాలా అవకాశాలు ఇచ్చాను, సార్ నీకు వచ్చేయండి అంతే. వచ్చే దినాలైనా నీ ఇష్టానుసారముగా, నాలుగవదిగా నీ ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. ఆఖరిగా సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో తృప్తి. చాలు ప్రభా, ఇది ఇచ్చాం, ఇంత ఇచ్చాం, చాలు, నీ ఇష్టం ప్రభా, సంతృప్తి నాకుంది, నీ ఇష్టం అనేవారుగా ఉండాలి. అలాంటి వారు తప్పకుండా శిష్యులు అవుతారు, దేవునికి శిష్యులు అవుతారు. ఇలాంటి క్వాలిఫికేషన్ మనం అందరం నేర్చుకుందాం. ఇలాంటి వారుగా ఉందాం, దేవునికి భయపడేవారుగా ఉందాం, భయం పిల్లలకు నేర్పించేవారుగా ఉందాం. నిజంగా ఇవన్నీ పాటిస్తే తప్ప మనం దేవునికి శిష్యులు కాలేం. భయం లేదు, భయం నేర్పించము, భక్తి లేదు, ఇవన్నీ లేకపోతే నిజంగా దేవునికి అసలు మనకు అవసరమే లేదు. ఎంత చెప్పినా మారమన్నట్టే ఉంటుంది జీవితాలు. అలాంటి వారిని ఏ ఒక్కరు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి వారికి ఏ ఒక్కరు కూడా ఉండకూడదు పిల్లరా. అలాంటి వారుగా మనం ఏ ఒక్కరు కూడా దేవునికి అవిధేయులుగా మనం ఏ ఒక్కరు కూడా మారకూడదు. దేవునికి భయపడని వారుగా మనం ఏ ఒక్కరు కూడా మారకూడదు. దేవునికి భయపడే వారుగా ఉందాం, సంతృప్తి కలిగి ఉందాం. ఏది ఉంటే దాంట్లో దేవుని కృతజ్ఞతలు చెల్లించే వారుగా మనం అందరూ ఉందాం. అలాంటి వారుగా దేవుడు మనల్ని మార్చును గాక. ఈ వాక్యం వినకడిలో వినిన ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం నెరవేరును గాక. లోబడే మనస్సు మనందరికీ దయచేయను గాక. భయపడే విధేయత మనకు దేవుడు కలిగించును గాక. అలాంటి ధన్యతలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రయోజనం నుండి నేటి నుండే ఏ విషయంలోనైనా దేవునికి భయపడని వారుగా ఉన్నామేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ విషయంలోనైనా తప్పిపోతున్నామేమో. ఈరోజు ఈ సందేశం రావడానికి కొన్ని విషయాలు నేను కూడా నేర్చుకుంటున్నాను. కొన్ని విషయాలు సంతృప్తి లేని విషయాల్లో నేను కూడా లోబడాల్సి వస్తుంది. సంతృప్తి లేని వాడుగా ఉన్నాను, యథార్థంగా ఒప్పుకుంటున్నాను నేను దేవుని వాక్యము. నిజంగా ఏదో ఒక ఆశ, ఇంకా కావాలి, సంతృప్తి లేని జీవితం కాదు కూడా. ఇదే సందర్భంలో కొన్ని వచనాలు ఏ ఒక్కరికైనా అవసరం ఉంటుంది. భయం లేని వారు కావచ్చు, విధేయత పిల్లవారికి నేర్పించని వారు కావచ్చు. వాక్యం ప్రతి ఒక్కరికి నిజంగా అవసరం. ఏదో ఈ వాక్యాల్లో మనందరికీ అవసరం ఉన్నవి ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. మనల్ని మార్చాలనే దేవుడు ఈరోజు సందేశాన్ని పెట్టాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. లోబడదాం, విధేయత చూపిద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. తండ్రి, ఈ రోజు నుండి నువ్వు చెప్పినట్టుగా భయము, తండ్రి నీ యందు భయము మాకు కావాలి, అవసరం ప్రభా. నీ యందు భయం లేకపోతే మేము ఏ కాలానికి కూడా మేము శిష్యులుగా మారలేము. శిష్యులు కాదు ప్రభా, నీకు భయపడటం లేదంటే మేము శిష్యులు కామని ఈరోజు తెలుసుకున్నాం. తండ్రి, మా పిల్లలకు కూడా భయాన్ని నేర్పించేవారు మమ్మల్ని మార్చండి. తండ్రి, ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పే మాటలు ఒక్కొక్కటిగా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్చుకొని నీకు లోబడేవారుగా మమ్మల్ని అందరినీ మార్చండి. సంతృప్తి లేని జీవితాలు మావేమో మమ్మల్ని మార్చండి ప్రభా. సంతృప్తి జీవితాన్ని మాకు నేర్పించండి. సంతృప్తి కలిగి జీవితాన్ని జీవించేవారుగా మమ్మల్ని మార్చండి. తండ్రి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను చెప్పండి. ప్రతి ఒక్కరిని శిష్యులుగా మార్చమని చెప్పారు మీరు. రోజు ఆ శిష్యులుగా మేము మారాలంటే, ప్రతి ఒక్కరిలో మేము కూడా ఉండాలంటే, మీరు కోరుకునే శిష్యులు మేము కూడా కావాలంటే, తండ్రి మీరిచ్చే పరలోక వాగ్దానము మాకు కూడా కావాలంటే మేము శిష్యులుగా మారక తప్పదు ప్రభా. మేము శిష్యులుగా ఖచ్చితంగా మారాలంటే మొదట మాకు భయం ఉండాలి, మీ పట్ల భక్తి ఉండాలి. అదే భక్తి పిల్లలు కూడా నేర్పించేవారుగా మేము ఉండాలి. అలాంటి వారుగా మమ్మల్ని మార్చండి ప్రభా. అలాంటి వారుగా మమ్మల్ని మార్చండి. ఈ లోకంలో తండ్రి ఎంత సంపాదించినా తృప్తి లేని జీవితాలేమో
తండ్రి తృప్తి కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. యథార్థమైన భక్తి మాకు నేర్పించండి. మా దినాలు ఎన్ని రోజులు అయిపోయాయో తెలీదు, నీకు అవిధేయులుగా బ్రతికాము తండ్రి. ఇంకొచ్చే రోజులైనా, మీరు ఇచ్చే రోజులైనా, మీరు కనికరించి మాకు ఇవ్వబోతున్న రోజులైనా నీ యందు భయభక్తులు కలిగి దినాలు లెక్కించగలిగిన వారుగా, లెక్కించుకునేవారుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ప్రతి ఒక్క విషయములో మీకు భయపడేవారుగా ఈ లోకములో ఉన్నంత కాలము, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 నెల కాదు, 1 సంవత్సరము కాదు ప్రభా, మేము ఉన్నంత కాలము మీకు భయపడేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని, మమ్మల్ని అందరినీ సజీవ యాగముగా మీ పద సన్నిధిలో సమర్పించుకుంటూ మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో, మీరు ఇచ్చే రోజుల్లో భయభక్తులు కలిగి జీవించేవారుగా, సంతృప్తి కలిగిన వారుగా జీవించేవారుగా తండ్రి, దినమును లెక్కించేవారుగా తండ్రి మమ్మల్ని మార్చమని, సమస్త విషయాల్లో మీకు లోబడేవారుగా మమ్మల్ని మార్చమని, వాక్యాన్ని గ్రహించేవారుగా తండ్రి, గ్రహించేవారుగా గ్రహించాలి ప్రభా. విన్న వాక్యము కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాక విని దాని ప్రకారముగా నడిచేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని, మమ్మల్ని మేము సజీవ యాగముగా నీ పరిస్థితులను సమర్పించుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్నటువంటి సమయం అంతటిని నీకు సమర్పించుకొని నీ ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించేటువంటి ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వినిన వాక్యం మీ వెనుకడిలో, మనందరి వెనుకడిలో ఫలించునుగాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.